వీడియోలో వచ్చేసి కుకట్పల్లి వాసవిమాత గుడిలో జరిగిన సామూహిక చాటల నోము, సువాసిని నోము, కుమారి పూజలు ఇవన్నీ నోములు కూడా సామూహికంగా చేసుకున్నారండి. ఈ నోములన్నీ కూడా ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నోములన్నీ కూడా ఈ నోములు వచ్చేసి చాటల నోములు 5 ముత్తైదువులు సామూహికంగా నోముకున్నారు. వీళ్ళు వచ్చేసి కృష్ణ గారు, లక్ష్మి గారు, సీత గారు, ప్రియాంక గారు, అలాగే సాయి ప్రియ, ఈ 5 కూడా చాటల వాయనాలు నోముకున్నారు. సీత గారు వచ్చేసి 108 మంది సువాసిని పూజలు చేశారు. నోములని వాయనాలని ఇచ్చారు. అలాగే 5 ఆడపిల్లలకి కుమారి పూజ కూడా చేశారు. వీరందరూ కలిసి ఎలా ఈ నోములు చేసుకున్నారు, ఎలా వాయనాలు ఇచ్చారు అన్నీ పూర్తిగా వీడియోలో చూద్దామా మరి. చూసారు కదా, ఇక్కడ చాటలన్నీ కూడా పసుపు కుంకుమ పెట్టి రెడీగా పెట్టుకున్నారు. నోములు చేసుకొని అందరికీ కూడా ముత్తైదులకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి వాయనం ఇస్తారు. కుమారి పూజ సువాసనలను అందరినీ ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి దండలు వేసి వాళ్ళకి పసుపు కుంకుమ గంధం అన్నీ ఇచ్చి వాళ్ళకి వాయనమదని ఇస్తారనమాట. వాళ్ళకి పెళ్లి బొట్టు పెట్టారు, పారాని కూడా పెట్టారు. వాళ్ళకి అందరికీ సువాసినులకి పెట్టి ఇలా 108 మంది ముత్తైదులకి ఇలా సువాసిని పూజ అనేది చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో. అందరికీ ఇలా దండలు వేసి చక్కగా అందరికీ పసుపు కుంకుమలు ఇస్తారు. ఇప్పుడు
తీసుకోండి. చూస్తున్నారు కదా, 11 మంది సువాసులని ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా పూలదండ వేసి పసుపు కుంకుమలు వాయినం అన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే సీతగారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు అందరి దగ్గర 108 మంది ముత్తైదులకి. చూశారు కదా, సామూహికంగా చేసుకున్న చాటల నోములు, సువాసిని నోములు, కుమారి పూజలు అన్నీ కూడా ముత్తైదులందరూ కూడా చక్కగా అందరికీ కూడా భోజనం పెట్టారు. పూజ తర్వాత చక్కగా అందరూ రుచికరమైన భోజనం చేసి ఇంటికి వెళ్ళారు. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో, అసలు చాలా బాగా చేశారండి ప్రోగ్రామ్ అయితే. ధనలక్ష్మి గారు చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. మాకు కూడా ఇలాంటి ఒక ప్రోగ్రాంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు. సూపర్గా ఉంది కదండి వీడియో. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరి కథలు. మీరు కూడా ఇలాంటి నోములు వ్రతాలు ఏవైనా చేసుకుంటే తప్పకుండా నా ఛానల్కి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా వాట్సాప్కి సెండ్ చేయండి.